ప్రభు లేఖనం ఏం చెప్తుందంటే, ఒక శిశువు పుట్టబోతున్నాడని, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టబడును అన్నాడు. యేసు అనే మాటకు అర్థమేమనగా రక్షకుడు అని అర్థం. ఏంటి రక్షకుడు అంటే? లేఖనం సెలవిస్తుంది, గ్రంథాలు బోధించిన ప్రకారముగా మనుష్యులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలిగిన వెలుగు ఉన్న ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించిన వారు చీకటిలో ఎంత మాత్రమును నడవక వారు జీవపు వెలుగు కలిగి ఉంటారన్నారు. ఇక్కడ వెలుగు ఉన్న వెంటనే భౌతికంగా చెప్పబడుతున్న ఈ వెలుతురు గురించి కాదు చెప్పబడింది. సందేహం లేకుండా గాడ్ ఈజ్ లైట్, దెర్ ఇస్ నో డౌట్. బట్ లైట్ మీన్ దెర్ ఈజ్ నో సిన్ ఇన్ హిమ్. లైట్ మీనింగ్, ద మీనింగ్ ఆఫ్ లైట్ ఈస్ హోలీనెస్. వెలుగు అనే పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఆయనలో పాపము ఏమాత్రము కూడా లేదు. మీరు చూడండి, మానవులందరూ కూడా తల్లి గర్భములో పిండముగా పడినందు మొదలుకొని పాపంలోనే వారు గర్భంలో పడతారు, పాపంలో పడతారు. ఈవెన్ ఆ పాపము స్వభావాల్లోనే బ్రతుకుతారు, జీవిస్తారు. పాపము స్వభావం క్రియలు చేస్తూ అనేక మంది అందులోనే మరణిస్తారు. ఏ గ్రంథానికైనా, ఏ దేవుళ్ళకైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారు సరే, ప్రతి ఒక్కరు ఒక దానికోసం ప్రయాసపడుతున్నారు. అదేంటంటే వారి యొక్క పాపమునకు విమోచన కలగడానికని ఆయా దేవుళ్ళ దగ్గర వారు ప్రార్థన చేస్తారు, బలులు అర్పణ చేస్తారు, నైవేద్యాలు అర్పణ చేస్తారు, మొక్కుబడులు చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఒక కొండలు ఎక్కుతారు, సంథింగ్ చేస్తారు, లేకపోతే నీటిలో మునుగుతారు, ఏదో ఒకటి. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడంటే మనిషి వారి యొక్క పాపము నుండి విమోచన పొందుకోవడానికి. కానీ వేద గ్రంథంలో కూడా రాయబడిన విషయం ఏంటంటే, రక్తము చిందింపబడలేనిదే పాప విమోచన లేదు. పాప విమోచన లేనిదే మానవునికి మోక్షము ఉండదు. అందుకే సర్వలోక పాప పరిహార్థమై రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మన పుణ్యదాన బలియగమని శ్లోకంలో ఉంది. సామవేదంలో దాని 4 వేదాలు ఉంటాయి. అందులో ఒక వేదాల్లో ఒక శ్లోకం ఏంటంటే, సర్వలోకం యొక్క పాపము యొక్క పరిహారింపబడాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తము చెల్లింపబడాలి. తదరక్తం పరమాత్మన అంటే ఆ రక్తము పశువుల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు, మేకల రక్తము కాదు, కోళ్ళ రక్తము కాదు. తదరక్తం పరమాత్మన అంటే పరమాత్మని యొక్క రక్తమై ఉండాలి. ఏ పరమాత్ముని అయితే రక్తము చెందించాడో ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపమునకు విమోచన అనేది కలుగుతుంది. వేదాలు ఘోషిస్తుంది. బైబిల్ గ్రంథం దానికి ఏమన్నా చెప్పబడుతుందండి? యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది, మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వెలుగై ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారి మందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. సో పశువుల బలి ద్వారా కాదు, కానీ పరిశుద్ధముగా జన్మించి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధంగా బ్రతికి, పరిశుద్ధంగా తన రక్తాన్ని చెందించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ప్రపంచంలో దేవుళ్ళు అనబడుతున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మానవుల రక్షణ కొరకు ఈ శ్లోకం ప్రకారముగా రక్తము చెందించగలిగిన వాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చాలా మంది వచ్చారు, వెళ్ళారు. ఒకవేళ గొప్ప కార్యం చేసి ఉండవచ్చు, మంచి కార్యాలు కొంతమంది చేసి వెళ్ళి ఉండవచ్చు. వారంతవరకే వారికి పరిమితము. కానీ మనుష్యుని యొక్క విమోచన కొరకై ఆత్మకు క్షమాపణ ఇచ్చి రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి దేవుని రాజ్య వారసులుగా అర్హత ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆ లోక రక్షకుడి లోకంలో జన్మించబోతున్న విధానాన్ని బట్టి మనుషులు చెప్పిన మాట కాదు ఇది. గాబ్రియేలు అనే యొక్క దూత వచ్చి మరియకు తెలియజేస్తున్న వార్త ఇది.
నీవు గర్భము ధరిస్తావు, నీ గర్భములో నుండి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుదు, ఎందుకంటే ఆయనే తన ప్రజల పాపము నుండి వారిని రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. రెండో మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ కింద వచ్చిన చూసుకున్నప్పుడు ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. అంటే మొదటిది ఆయన రక్షించేవాడు, రెండవది ఆయన తోడుగా ఉన్నవాడైన. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఎక్కడి నుండి రక్షిస్తాడు ఈయన? ఆయనే తన ప్రజల పాపము నుండి. మీరు చూడండి, పిల్లలకి మనం నేర్పించకుండానే చెప్పకుండానే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి తప్పు చేయమని కానీ, అబద్ధం చెప్పమని కానీ, ఏదైనా వస్తువు దొంగతనం చేయమని కానీ ఏ తల్లిదండ్రులు ఎన్నడూ కూడా నేర్పరు. కానీ మీరు చూసారా, మీరు నేర్పించకపోయినా సరే సహజంగానే వారిలో ఈ బుద్ధి వస్తుంది. ఏదో ఇతరుల వస్తువుని తెలియకుండా వారిని తీసుకొచ్చేస్తారు. ఓకే, వారికి తెలియకుండానే వారు ఒక్కొక్కసారి పొరపాటు చేసినప్పుడు వారికి పొరపాటు చేస్తారని అర్థమైపోయి వారికి తెలియకుండానే మీరు నేర్పించకపోయినా వాడు అబద్ధం చెప్తారు. నేను చేయలేదంటాడు, నేను తినలేదంటాడు. మీరు పాట వినుంటారు కదా, చిన్నపిల్లలు మామూలుగా రైమ్స్ ఉంటుంది, జానీ జానీ ఎస్ పాపా, ఓకే, ఈటింగ్ షుగర్ నో పాపా, తినలే. అయితే అలాగే ఒకసారి ఓపెన్ యువర్ మౌత్ అంటే ఆహాహా, నోరు తెచ్చినప్పటికీ లోపల ఉంటుంది. ఎవరు నేర్పించారు? మానవ నైజ్యములోనే ఈ స్వభావం అనేది ఉన్నది. ఈ స్వభావం నుండి ఎవరు మానవుణ్ణి విడిపించగలడు? అందుకే యేసు ప్రభు జన్మత పరిశుద్ధత కలిగని జీవించాడు. కన్యక గర్భంలో పుట్టాడు. సాధారణంగా స్త్రీ గర్భంలో పుట్టడం అనేది సహజమైన లోక నియమం. అది స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా పుట్టిన వారు సహజంగా జరిగింది. ఇది కేవలం లోక నియమాలు. కానీ స్త్రీ పురుషుని యొక్క కలయిక లేకుండానే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు. అందుకే కన్యక గర్భం అన్నాడు. వివాహితమైన ఒక స్త్రీ యొక్క గర్భంలో పుట్టలేదు ఆయన. ఒకవేళ ఆ విధంగా పుడితే ఆయన కూడా పాపంలోనే జన్మించిన వాడుగా మారిపోతాడు. అందుకే ఆయన పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధమైన రక్తము మానవుల కొరకు చెందించడానికి ఆయన పురుషుని యొక్క ప్రమేయము లేకుండా, సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఇది సాధ్యమా అంటే మనకు విషయం గమనించాలి. మనుషులకు అసాధ్యం అన్నది చెప్పండి, దేవునికి సమస్తం సాధ్యం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. హీ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ బై హిజ్ వర్డ్. దేవుడు కేవలం తన మాట చేత సమస్తం కలుగజేసినప్పుడు ఒక గర్భమును ఆయన ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను ఆయన ఇవ్వలేడా? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోటి మాట చేత సకల సృష్టిని కలుగజేశాడు ఆయన. సూర్యుడు కలుగునుగాక అంటే సూర్యుడు కలిగింది, చంద్రుడు కలుగునుగాక అంటే చంద్రుడు కలిగింది. నోటి మాట ద్వారానే. ఏ వస్తువుకు ఆధారం లేకుండా సృష్టి చేశాడు సమస్తాన్ని. భూమి కలుగు చేశాడు దేవుడు, సముద్రాన్ని కలుగు చేశాడు దేవుడు. నేటి ప్రపంచంలో ఉన్న ఎవ్రీథింగ్ హెజ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. వితౌట్ హిమ్ నథింగ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కనుక తన మహాశక్తి చేత, మహాబలము చేత, మహాపరాక్రమము చేత మరియ గర్భములో పరిశుద్ధమైన ఒక కన్యక గర్భములో నుండి ఆయన ఉద్భవించి పుట్టి పెరిగి మానవులందరి కొరకు తన రక్తాన్ని చిందించి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏంటో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా దేవుని యొద్దకు లేదా స్వర్గానికి, బైబిల్ గ్రంథంలో పరలోకం అంటాం, మామూలు భాష చెప్పాలంటే స్వర్గానికి లేదా మోక్షానికి ఎవరు చేరలేరు, యేసు ప్రభు తప్ప. బికాస్ ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. ఆ రక్తములోనే మానవునికి పాప విమోచన కలుగుతుంది. నీటిలో మునిగితే కాదు వచ్చేది. నదిలో ఉన్న నీరు కానీ, సముద్రంలో ఉన్న నీరు కానీ, ఏ నీరు అయినా సరే అది మీ శరీరాన్ని శుద్ధీకరణ కలుగజేస్తుంది తప్ప నీ మనస్సు కానీ లేకపోతే నీ ఆత్మను అది ఏమాత్రం కూడా శుద్ధి చేయదు. కానీ యేసు రక్తం ప్రతి పాపమును కడిగి ఒక మనిషిని, ఒక మామూలు వ్యక్తిని పరిశుద్ధునిగా
చేస్తుంది. అందుకే లూకాసు వార్త 19:10 మనం చూస్తే రాబడి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించడానికి. వై జీసస్ క్రైస్ట్ హస్ కమ్ టు దిస్ వరల్డ్? దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్, టు సేవ్ ద పీపుల్. ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఎటువంటి వారిని? నశించిన దానిని, వారిని వెదకి. అందుకే దేవుడు మానవ పోలికల భూలోకానికి రావాల్సిన అవసరం పడింది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో యూదులందరూ ఏమనుకున్నారంటే, ఇజ్రాయెల్ దేశంలో యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలో పుట్టారు కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వారికే దేవుడు, యూదులకి దేవుడు అనుకున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మన దేశస్తులు ఎలాగైతే ఆయన ఇజ్రాయెల్కి సంబంధించిన వాడు, మనకు సంబంధించిన వాడు కాదు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఒకరోజు యేసు ప్రభు శిష్యులలో శిష్యుడైన పేతురు అనబడుతున్న ఒక శిష్యుడికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. వాక్య ప్రత్యక్షత ఇచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, యేసు ప్రభు యూదులకి కాదు ప్రభు దేవుడు, ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి మాత్రం కాదు దేవుడు. యోహాను సువార్త 3:16 ప్రకారముగా దేవుడు లోకమును, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని అని పదం చెప్పలేదు ఇక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవ పొందునట్లు. హల్లెలూయా. నశింపక అనగా నాశనానికి వెళ్ళకుండా, నశింపక అనగా నరకగ్నిలోనికి వెళ్ళకుండా నిత్య జీవ పొందినట్లు. నిత్య జీవం అనగా పరలోక రాజ్యం, స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం, అమరత్వం అన్నమాట. నిత్య జీవం అంటే మరణం ఉండదు. నిత్య జీవం అంటే ఎక్కడ? ప్రభు రాజ్యము, దేవుని రాజ్యంలో. అందులోనికి ప్రవేశించడానికి మార్గము యేసే. ఆయన సత్య మార్గము, ఆయనే జీవ మార్గమై ఉన్నాడు. ఈ యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడికి ఈ విషయం అర్థమైన తర్వాత, ఆయన యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రకటించడం మొదలు పెడితే ఏమన్నాడు తెలుసా? యేసు క్రీస్తు, అపొస్తలుల కార్యము 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత యేసు క్రీస్తు అంటేనే గిట్టని ఒక వ్యక్తి ఉండేవాడు, అతని పేరు సౌలు. ఎవరైనా యేసు పేరు ఎత్తితేనే వారిని బంధించి తీసుకెళ్లి చెరసాలలో వేసేవాడు. యేసు పేరు ఎత్తితేనే వారిని కొరడా దెబ్బలతో కొట్టించేవాడు. కొందరిని చంపే విషయంలో కూడా ఏకీవించాడు. అటువంటి వ్యక్తి ప్రభు ఒకసారి దర్శించిన తర్వాత యేసు ప్రభు స్వయంగా అతన్ని దర్శించాడు. అతని కన్నులు తెరవబడింది, అతని యొక్క మనోనేత్ర వెలిగించబడింది, అతనికి జ్ఞానోదయం కలిగింది. ప్రభు అతని జీవితాన్ని వెలిగించిన తర్వాత అప్పుడు యేసే ప్రభు అని, యేసే దేవుడు అని ఆయన తెలుసుకున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తుకు వ్యతిరేకి అయినా, యేసును గురించి మాట చెప్తేనే వారిని అడ్డగించే వ్యక్తి అయినా, కానీ ప్రభు దర్శించాడు స్వయంగా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అనేకమైన ప్రాంతానికి, అనేకమైన పట్టణానికి, అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు వెళ్ళి ఆ యేసు ప్రభువును గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆయన యేసే ప్రభు అని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని దేశాలని ప్రకటించాడు. అతని ద్వారా అనేక సంఘాలు కట్టబడింది, అనేక మంది రక్షణ గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చారు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ రోమాలో ఉన్న సంఘానికి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో 10వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 12వ వచనం నుండి మనం చదువుకోగలిగితే రాయబడి ఉంటుంది, ఒక్క ప్రభువే అందరికీ దేవుడే ఉండి తనకు ప్రార్థన చేయు అందరి పట్ల కృపచూపు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఒకప్పుడేమో వ్యతిరేకంగా జీవించిన వాడు ప్రభు అతన్ని దర్శించిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు చెప్పే మాట ఏంటి తెలుసా? వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా ప్రకటిస్తున్నాడు. ఏమంటే ఒక్క ప్రభువే. ప్రపంచం అందరికి ఎంతమంది దేవుళ్ళు? ఎంతమంది దేవుళ్ళు ప్రపంచానికి? ఒక దేవుడా? లేకపోతే ఆయన ఎందుకంటాడు ప్రపంచానికి మానవులందరూ కూడా ఒక్క దేవుడే, అందరికీ దేవుడే ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి పట్ల
ఎనీబడి, ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి. బికాస్ హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, సర్వ శరీరులకు ఆయన దేవుడు. ఆయనకు ప్రార్థన చివరందరి పట్ల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడైన ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈనాడు ప్రభువుని నమ్ముకొని ప్రభువును గురించి మేము ప్రకటించింది కేవలం మనుషులందరూ కూడా అసత్యము నుండి లేదా ఈ యొక్క దేవునికి, నిజమైన దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు మాత్రం సేవించి మోక్ష రాజ్యానికి చేరాలని ఆశతో చెప్పడం తప్ప, we don't want to force anybody, just to will put the faith before the people. We preach the truth, that's all. మేము సత్యం మాత్రం ప్రకటిస్తాం. గ్రహిస్తే అంగీకరిస్తే వాడి యొక్క ఇష్టం, అంగీకరించకపోయినా వాళ్ళ ఇష్టం. we will never force anybody, just will preach the truth, that's all. చెప్పవలసిన బాధ్యత మాది. చెప్పిన తర్వాత వాడు నమ్ముతారా నమ్మనది వాళ్ళ ఇష్టం. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఒరే నోటిఫికేషన్ పడిందిరా, జాబ్ నోటిఫికేషన్ పడిందని చెప్పింది, తెలిసింది చెప్పారు. నువ్వు ఒకవేళ దాన్ని అప్లై చేసావు అనుకో, వస్తుంది. లేదు అనుకో, ఎవరిది నష్టం? సో నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు అంతే, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక he has commanded us to go and preach the gospel to every nation. ఆయన మనకు ఆజ్ఞాపించాడు కనుక ఆయన ఆజ్ఞను బట్టి వెళ్ళి మేము సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాం అంతే. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ప్రజలందరికీ కలగబోహో ఇది మహా సంతోషకరమైన, బికాస్ ఆయన మనుషులందరినీ కూడా రక్షించే దేవుడే ఉన్నాడు, విడుదల చేసే దేవుడే ఉన్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు, మోక్ష రాజ్య వారసులుగా మార్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు. మన దేశంలో ఉన్న మహారుషులు చేసిన ప్రార్థన అసతోమ సద్గమయ. అయ్యా మేము అసత్యంలో ఉన్నాము, మమ్మును సత్యంలోనికి నడిపించండి. ఋషులు ప్రార్థన చేశారు, ఋషుల ప్రార్థనకు జవాబు యేసు ప్రభు ఇచ్చాడు. ఏమని తెలుసా? ఐ యామ్ ద ట్రూత్, నేనే ఆ సత్యమును, నన్ను వెంబడించమన్నాడు. మరలా రెండో ప్రార్థన తమస్సోమ జ్యోతిర్గమయ. తమస్సు అనగా చీకటి సంస్కృత భాషలో. ప్రభువా మేము చీకట్లో ఉన్నాము, మమ్మను వెలుగులోనికి నడిపించము. దానికి యేసు ప్రభు జవాబు ఇచ్చాడు, ఐ యామ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్, హీ దట్ ఫాలోయెత్ మీ హీ విల్ నెవర్ గో టు ది హెల్ అన్నాడు. ఆయన నన్ను వెంబడించిన వాడు చీకట్లో ఎంత మాత్రం కూడా వారు నడవక నిత్య జీవం కలిగి ఉంటాడు అన్నాడు. అండ్ ద థర్డ్ ప్రేయర్ మృత్యోమ అమృతంగమయ. అయ్యా మేము మృత్యు అనగా మరణం, మేము మరణంలో ఉన్నాం, మా స్వభావం మరణం వంటి స్వభావం, మరణానికి పాత్రులైన స్వభావం ఆయన, మమ్మల్ని జీవంలోనికి నడిపించు. దానికి యేసు ప్రభు ఇచ్చిన జవాబు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని బోధించారు. ఇలాగూ చేస్తే మీరు విడుదల పొందగలరు, ఇలాగూ చేస్తే మీరు రక్షణ పొందగలరు, ఇలాగూ చేస్తే మీరు క్షమాపణ పొందగలరు, ఇలాగూ చేస్తే మీరు విమోచన పొందగలరు అని చెప్పారు అందరూ. కానీ యేసు ప్రభు ఇలాగ చేస్తాను అనలేదు, నేనే అని పదాన్ని వాడాడు. ఐ యామ్ దట్ లైట్ అన్నాడు, ఐ యామ్ దట్ ట్రూత్ అన్నాడు, ఐ యామ్ దట్ వే అని అన్నాడు. నేనే ఆ జీవం అన్నాడు. మీరు జీవం కావాలని మరణంలో ఉన్నాము, జీవం కావాలన్నారు కదా, ఐ యామ్ దట్ లైఫ్ అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటాడు, నా ద్వారాను తప్ప ఎవరు కూడా మోక్షానికి తండ్రి యొద్దకు చేరలేరు. అందుకే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందుకే ఈ క్రిస్మస్ పండుగ అనేది దేవుని బిడ్డలారా ఒక దేశానికి పరిమితమైనది కాదు. నేను ఒక మాట చెప్పగలను, ఒక్క దేశంలో మాత్రమే కాకుండా, ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా, ప్రపంచమంతటిలో ఆరాధింపబడుతున్న పండుగ ఏమైనా ఉన్నదంటే అది క్రిస్మస్ పండుగ.
ప్రతి దేశము వారి వారికి కలిగిన సంబంధించినాక దేవుళ్ళ గురించి లేదా దేవతల గురించి వారు పండుగ చేసుకుంటారు. అది కేవలం ఒక దేశానికి మాత్రం పరిమితమైనది. బట్ క్రిస్మస్ పండుగ అనేది మాత్రం ప్రపంచానికే. వాయ్? ఒక దినం రాబోతుంది, ప్రతి మోకాళ్ళు యేసు ప్రభు నామంలో వంగుతుంది, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకుంటారు. ఒకవేళ ఇప్పుడు అవకాశాన్ని చేజారిపోయి ఆ తర్వాత పర్లేదులే ఏదో ఒకటి కొట్టుకొని వెళ్ళిపోతున్నా కదా అని అనుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ యువర్ విల్, బట్ ద డే విల్ కమ్. యూ హ్యావ్ టు గివ్ యువర్ అకౌంట్ బిఫోర్ గాడ్. దేవుని సముఖంలో నీవు లెక్క అప్పగించాలి. ఒక దినం రాబోతుంది, నీకు చెప్పినా సరే నువ్వు వినలేదనే ఒక మాట ఆ దినాన్న ప్రభు అడుగుతాడు. ఎందుకంటే ఇంత త్వరలో రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సో అందుకే ఇది లోకాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఒక వరం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి యేసు ప్రభు ఒక వరము లాంటి వాడు. హీ ఈజ్ ఎ గిఫ్ట్. ఆయనలో సమస్తము కూడా ఇమిడి ఉంది. దెర్ ఈజ్ ఎ ఫర్గివ్నెస్ ఇన్ క్రైస్ట్, దెర్ ఈజ్ ఎ రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్, దెర్ ఈజ్ ఎ ఎటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్. దోస్ హూ రిసీవ్ క్రైస్ట్ జీసస్, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారు సకల విధమైన ఆత్మ సంబంధమైన భౌతికమైన సకల విధమైన మేళ్లను వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే సకల మేళ్లను కూడా ఆయనలో ఇమిడి ఉంది. దేవుడిచ్చిన వాటిని మనం అంగీకరించకూడదు. బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్, దే ఆర్ రిజెక్టింగ్ ద ట్రూత్. సత్యాన్ని నిరాకరిస్తే తర్వాత ఫలితం ఏ విధంగా ఉంటుందో వాళ్ళు అనుభవిస్తారు. దేవుని ప్రజలరా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈయన ఈరోజు వచ్చినవాడు, నిన్న వచ్చినవాడు, మొన్న వచ్చినవాడు అనుకుంటారు. 2000 years before Jesus Christ came as a man, incarnation, మానవ అవతారంలో వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ అవతారంలో వచ్చాడు. కానీ ఆయన, మీరు పరిశుద్ధ గ్రంథం చదివితే జకరియా గ్రంథం, మీకా గ్రంథము ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇప్పుడు వినండి శ్రద్ధగా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము అగుచుండెను. హల్లెలూయా. ఏం రాయబడింది? పురాతన అంటే పూర్వం అని అర్థం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. శాశ్వతం అనే పదానికి అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. దానికి ముగింపు అంటూ లేదు. శాశ్వతం అనే పదానికి అర్థం అది. నిత్యమైన, శాశ్వతమైన అనే పదానికి అర్థం ఏంటంటే దానికి ముగింపు లేదు, అంతము లేదు. యేసు ప్రభు వారు ఎప్పటి నుండి ప్రత్యక్షమయ్యారు? ఆయన మానవ అవతారములో 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. కానీ దానికి ముందుగా ఉన్నవాడు ఆయన. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద నుండెను, ఆ వాక్యమే ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. బిగినింగ్లో ఉండేది ఆయనే. శరీరధారిగా 14వ వచనానికి వచ్చినప్పుడు ఆది యందు ఉన్న దేవుడు, ఆయన ఆది నుండి ప్రత్యక్షం అవుతూనే వస్తున్నాడు. కానీ ప్రజలకు వాటి గురించి సత్యము తెలియక నేను అంటానికి అసలు కేవలము తెలియక నిరాకరిస్తున్నారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మానవ అవతారంలో వచ్చారు. కానీ ఆయన శాశ్వత కాలం నుండి ప్రత్యక్షం అగుతూ వస్తున్నాడు. ఆయన అంటే ఎప్పటి నుండి ఉన్నవాడు? ఆయన నిన్న మొన్న ఉన్నవాడు కాడైనా. ఆయన పూర్వకాలము నుండి, శాశ్వత కాలము నుండి ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బట్ ఆ శాశ్వతుడైన దేవుడు మనుషుల యొక్క రక్షణ కొరకై మానవ అవతారాల్లో యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన జన్మించాడు, వచ్చాడు. అదే మేము క్రిస్మస్ అనుకుంటున్నాం. ఎవరైతే
యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత జీవితాల్లో, ఎందుకంటే దేవదూతలు పాడుతూ ఒక మాట అన్నాడు. ఏమని పాట పాడాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో దేవుడు వారి జీవితాల్లో సమాధానాన్ని, అనగా దేవునితో సమాధానం ఇస్తాడు. ఒక మనిషి పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వారికి కలవరం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ మనసులో శాంతి ఉండదు. కానీ సమాధాన పడ్డారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది చేశాను అంటే వాళ్ళు క్షమిస్తారు, అయిపోయింది. ఇక మనసులో అమ్మ ఇప్పుడు పర్లేదండి అని అనిపిస్తుంది. సో మనుషులందరూ ఇప్పుడు దేవునితో సమాధాన పడడానికి యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనిషి దేవునితో సంధి చేయగలడు, సమాధాన పడగలడు. నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో మాత్రమే. ఆయన మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కుడిచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకునుగా, దేవుని రాజ్య ప్రతినిధిగా, దేవుని యొక్క దాసునిగా నేను తెలియజేసే మాట ఏంటంటే, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని ధరపోశాడు. ఆయన తన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి లేఖనం ప్రకారముగా 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనిషిని పవిత్రునిగా చేస్తుంది. ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా మానవానికి విమోచన కలిగిందో అప్పుడు వారు నిత్య రాజ్య వారసులుగా, అనగా మోక్షానికి వెళ్ళడానికి వారికి సర్టిఫికెట్ దొరికినట్టు అనమాట. ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి దొరుకుతాడు. అటువంటి ఉన్నతమైన భాగ్యము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని, పొంది ఉండాలని ఈ రాత్రిక సమయంలో మీకు ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ ఇంతటితో నా మాట ముగిస్తున్నాను.